సాయమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. నా మాగాయ గురించి చాలా మంది మా ఫ్యామిలీలో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా నన్ను ఫాలో అయి పట్టుకుంటున్నారు కాబట్టి మా మేనగోడలు వాళ్ళను ఏమ్మ చిత్తూరు మాగాయ కాయ ఇది. ఏమ్మ చిత్తూరు నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ కాయ మే నెలలో లాస్ట్కి వచ్చేటప్పటికి వస్తాయి మాట. ఇవి ఏప్రిల్లో వచ్చి అన్నీ కూడా మామూలు మన చుట్టుపక్కల కాయలు, చింతెరత, జంగారెడ్డిగూడెం, ఇవన్నీ కాయలు. మాగాయ ఏమేమి పట్టొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. అమ్మా అయ్యగారలు పట్టుకోవచ్చు, కలెక్టర్కాయలు పట్టుకోవచ్చు. ఎందుకంటే మా చెట్లు కాసినవి ఉంటాయి. మాగాయకి ఏదైనా ఉపయోగపడుతుంది. ఆవకాయకే మనం క్వాలిటీ చూసుకోవాలి. సువనరేఖ, కొత్తపిల్లి కొబ్బరి, చిన్నరసాలు, అయ్యగారలు ఏమ్మా. అందుకని ఇవి చిత్తూరు మాగాయకాయలు మాట. 150. అమ్మా ఆవకాయకాయ తెచ్చి వేళ కరెక్ట్గా 10 రోజులు అయిపోయిందిరా. 10 రోజులు గ్యాప్ ఇచ్చుకున్నాం, చేయలేకపోతున్నాం. ఇగో ఆవకాయకాయ పట్టుకొచ్చారు. ఓ 25 కాయలు. మాగాయకాయ 150 కాయలు తెచ్చారమ్మా. ఇవి చిత్తూరు మాగాయ. చిత్తూరు నుంచి వస్తాయండి కాయలు. ఈ కాయలు రాలేదని చెప్పేసి 4-3 సార్లు తిరిగితేనే కానీ కాయలు ఇవ్వలేదు. ఎందుకంటే సావరపోళ్ళు అందరూ కూడా మా బాగా తెలుసు. బాబోయ్ మీతో పడలాము, కాయలు బాగోపోతే సంవత్సరం అంతా తిడతారని చెప్పేసి మంచి కాయ వచ్చిందని చెప్పి తెల్లారుజామున ఫోన్ కొడితే పట్టుకొచ్చి ఇక్కడ పాడేశారు అంకుల్ గారు. ఏమ్మా ఇగో చక్కగా కడుక్కుని లోన పట్టుకెళ్ళిపోతాం. అక్కడ చెక్కడం గట్ట అన్నీ చూపిస్తానమ్మా. 50 కాయ పట్టుకొచ్చారు. ఇగో ఇలా చెక్కేసుకుని చక్కగా ఆరిపోయిన తర్వాత మొక్కలు కోసుకుని, మాకు పైన సోలార్ ఉందిరా, అందుకని ఇబ్బంది పడకుండా మా బిల్డింగ్ ఉంది శివటాన్ని, అన్నయ్య వాళ్ళదే పెద్దదే, వాళ్ళ బిల్డింగ్ మీద ఆరబెట్టుకుందరు కానీ చెప్పింది. మా చెల్లి ఈ సంవత్సరం ఏదన్నా క్రియేట్ ఉందంటే మా చెల్లి దాయి చెప్పు చెల్లి. అది నిజంగా పొద్దున్న 5 గంటలు ఫోన్ కొట్టేసింది కరుడక్క, వచ్చేస్తున్నానమ్మా అని రెడీ అయిపోయి వచ్చేసింది. తనకు ఆల్రెడీ పెళ్ళి ఉంది పాపం. అయినప్పుడు ఒక గంట చెక్కేసి నేను వెళ్తాను, మొక్కలు మీరు కోసుకోండి అంది. ఒక్కడితో అవదమ్మా పచ్చడి అంటే, ఒక్కడితో అవదు. 4-3 ఉంటేనే పచ్చడి. అప్పట్లో అలాగా సాయం వచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. కొట్టివాడు దొరికేస్తున్నాడు. కారమోడు, ఉప్పోడు. 4 పట్టుకున్నామంటే 4 కలిసి ఒక్కొక్కడు ఇంకో రోజు అలా పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కాబట్టి మాకైతే ఉంది. మాకైతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, సాయం చేస్తారు. అమ్మ అని పిలవడమే. మా కరింతల్లి అయితే అమ్మ అని పిలవడమే అందరినేనే. స్థిరం చూడు బంగారం ఇస్తాను వేళ మా బంగారాన్ని. ఎంత సాయం చేస్తున్నాడండి ఈ సంవత్సరం. కాలేజీకి వచ్చేస్తున్నాడు కదా, బోర్డు పని. నా బంగారమే, చాలా థ్యాంక్స్ అమ్మ. బంగారు కొండలో ఓకేనమ్మా. ఇగో మా మరదల గారు వచ్చారు, మా అమ్మాయి. అదిగో మీరు అందరు చూశారు కదా పసుకొంకాల నోము అప్పుడు చక్కగా పసుకొమ్ముల నోములు. ఇదిగో ఒకరికొకరు అలా సాయం చేసుకోవాలి. ఒకరికొకరు తెలియకుండా పడుతున్నారు ఇప్పుడు యూట్యూబ్ కాబట్టి అందరికీ తెలుస్తుంది అన్నమాట. అదిగో కరినక్క కోసుకుంది. అదిగో వాటా, ఎవరి వాటా వాళ్ళదండి పంచుకోవడం. సాయంత్రం ఎండిపోయాకమ్మా 5 గంటలకు కలుపుతాను పచ్చడి. ఎండ బాగా ఉంది. ఓకేనమ్మా. కొయ్యడం విధానం చూపించమన్నారు కాబట్టి అదిగో అలాగా చక్కగా ఒక్క పట్టుకుంటే అలాగా పలసగా బంగాళదుంప వచ్చినట్టు వచ్చేయాలన్నమాట. మీకు నచ్చినట్టు కూడా కోసుకోవచ్చు. ఓకేనమ్మా. మనం అయితే ఇగో ఇలాగే కోస్తాం. ముక్క కూడా చక్కగా తెగుతుంది. ఎంత ఎండితే అంత మంచిది మాట. ఒక్కళ్ళతో అవుద్దమ్మా. యూట్యూబ్ అంటే పావుగంట చూస్తున్నారు, చూసారు ఎంత పనో. 10 మందికి పనే పచ్చడి అంటే. అది కాయ ఈ విధానంలో ఉన్నది తెచ్చుకోండి, బాగుంటుంది. మొక్కకూడదు. మొక్కితే ఏమవుతుందంటే మొక్క మెత్తబడిపోతుందమ్మా. ఈ కొన్ని మొక్కలు మీకు ఇక్కడ చూపించేద్దామని కనవయన్నీ అన్నయ్య వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అనమాట. మీకు ఎలా నచ్చితే అలా కోసుకోవచ్చు. మాగాయకి నిలువుగా కోసుకోవచ్చు, సిప్స్లా కోసుకోవచ్చు. పొటాటో చిప్స్ కోస్తున్నారు కదా, అలా కూడా కోసుకోవచ్చు. మనకి ఎలాగంటే అలాగే. ఎందుకంటే ఈ వడిలిపోయిన తర్వాత మనం చెప్పినట్టు తింటాయి. మీకు ఎలాగ విధానం ఎలాగైతే అలా కోసుకోవచ్చు. ఓకే బంగారం. ఇక ఒకే రీతిలో ఉన్నది కాయ. అది నేను చిత్తూరు మాగాయకాయ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకే కాయ ఒకే రీతిలో ఉంటుంది అన్నమాట. ఇదిగో ఎక్కడ ముక్కలేదు చూడు, ఇలాగ ఉంటే కాయ పచ్చడి నిలవ ఉంటుంది అన్నమాట చక్కగా. సాయంత్రం దాకా 5 గంటల దాకా ఎండ ఎంతసేపు ఉందో అంతసేపు ఎండితే అంత మంచిది. పచ్చిమాగాయకి ఇంక సంవత్సరం ఎండుమాగాయ పడతలేదమ్మా. సరిపోతుంది, సరిపోద్ది. నేనైతే 3 కొంచాలు అవుతాయి అనుకుంటున్నాను వందకాయకిని. ఇంకా కొంచెం ఎక్కువైతే దంజులమే, మెటీరియల్ పడద్దుగా మరి. ఓకేనమ్మా. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీలాక ఇక్కడ చూపించేస్తున్నాను అందాక. ఓకేనమ్మా బంగారం. టైం ఇప్పుడు ఎంత అయింది తెలుసమ్మా? 7:30 అయిందిరా. ఏమ్మా అదిగో ఇప్పుడే పంపించింది వదిని పిల్లోడి బండి మీద. అదిగో 105 కాయలకి అంత అయిందమ్మ ముద్ద. అంటే 3 కొంచాల ముద్ద అయినట్టు మనకు లెక్క. ఓకేనమ్మా. 2 కేజీలు కారం పడద్దురా అందులోకి. నేను చెప్పేస్తున్నాను. ఒకసారి ఇట్రమ్మా బంగారం.
2 కేజీలు కారం పడుద్దమ్మా. అంటే 6 దవల కారం పడుద్ది. 6 దవల కారం, 3 దవల ఆవుపిండి, 3 దవల ఉప్పు, పావు కేజీ మెంతిపిండి. మెంతిపిండి వేపేసుకుని మొన్న వేపుకుని ఉంచుకున్నాను కదా, అయిపోనమ్మా. అంకుల్ గారు టెంకలు వేయమన్నారని చెప్పి అయిగో టెంకలు. చక్కగా 10 టెంకలు తీసాను. అయిగో టెంకలు. ఓకేనమ్మా. కరెక్ట్గా 7:30 అయింది ఇప్పుడు టైము. ఇవన్నీ చక్క పెట్టుకుని వచ్చేటప్పటికి. ఆవకాయ పర్లేదు, మాగాయ చాలా శ్రమ అమ్మా. ఈ ఎండ పెట్టడం, తీయడం, ఇవన్నీ చక్క పెట్టుకోవడం. ఇంతట్లో ఒక దుత్తరపు కింద మా పక్కనే తేనె పట్టు వచ్చిందిరా, చిన్న వీడియో పెట్టాను చూడండి. అదొక కథ అయిపోయింది మాట, అందుకని లేట్ అయిపోయింది. ఇది డబ్బా పంపించింది వదిన, ఇందులో కలుపుకోమ్మా అని చెప్పి. ఇందులో పెడదామని చెప్పి ప్లేస్ సరిపోవట్లేదు దేవుడి గదిలోను. 3 రోజులు ఉండాలి కదా. ఓకేనమ్మా. కేజీ ఎల్లుల్లిపాయలు పడతాయమ్మా. కేజీ ఎల్లుల్లిపాయ ఏంటి పోపుకి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపుకుని ఇలాగ వచ్చానమాట, వంటగదిలో వేడి వస్తుందని. ఇవన్నీ కలుపుకున్నాక ఒక 1/2 కేజీ ముద్ద వేపించుకుని పోసుకోవాలి. పచ్చి ఎల్లుల్లిపాయలు కొమ్ముకుని ఒక 1/2 కేజీ 3 రోజు కలుపుకుంటాం చూడు, అందులో కలుపుకోవాలి. ఏమ్మా ఇంకా మనం ఆడుకోవాలి కదమ్మా. ఆడింది అయిపోయిందని చెప్పి మళ్ళీ అక్క ఆడిందన్నమాట. ఇన్నాళ్ళ పెద్దోళ్ళు ఉండేవారమ్మా, అయిపోయారు అంత. ఇప్పుడు మన టర్న్ వరకు మనం చేసుకోవాలి ఇదంతా. మెంతిపిండి కూడా పోసేసుకున్నా. ఇగో ఈ బంగారపు కలర్లో రావాలి చక్కగా, లేకపోతే నీ పచ్చి వాసన వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది చూసారా, అది మాట. ఇదిగో ఇదిలా కలిపేసుకుని కారం మాగాయ కొంచెం బరగ్గా ఉంటే సూపర్ ఉంటుందిరా మాగాయ పచ్చడి. బాగా ఆడుతున్నారులే, మనం ఎలా చెప్తే అలాగ ఆడుతున్నారు దగ్గరుండి. మాకు కొంచెం పల్లెటూరు వాతావరణం వలన మా అందరూ అలవాటు. అక్కయ్య గారు అని వదలరు మనల్ని. దాని మీద ఖాతా కదా, ఖాతా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మిల్లుల దగ్గర. నాకే పిచ్చ, నేనే వెళ్ళిపోవాలి నంబలాను దగ్గరికి వెళ్ళి నేనే చూసుకుని నేనే ఆడించుకుని. ఇది కూడా సాల్ట్ పోతున్నాను. ఈ సంవత్సరం ఇంక ఎండుమాగాయ పడతలేదు, పచ్చిమాగాయతోనే సరిపెట్టేద్దాం. టాటా సాల్ట్ అమ్మ ఇది. ఎండబెట్టేసుకుంటున్నాను చక్కగా. ఇదిలాగా ఎండబెట్టుకుంటే పొడిపొళ్ళు ఆడతా. 2 ప్యాకెట్లు వేసాను, 3 దవలు అయిందమ్మా. 2 ప్యాకెట్లకి ఇదిగో 3 దవలు. ఇంకోనమ్మా ఇలా కలిపాను. ఇదిగో పావు కేజీ ఎండుమిరపకాయలు పోసుకున్నాను, జీలకర్ర ఆవాలు వేసాను. ఇదిగో తాలింపు. ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేపుకుని వస్తాను. తర్వాత ఎల్లుల్లిపాయ ముద్ద మనం చక్కగా ఒలుచుకుని, ఎల్లుల్లిపాయ గుళ్ళు కావాలితే గుళ్ళు కింద వేసుకోండి, లేకపోతే మిక్సీ పట్టుకుని వేసుకోండి 3వ రోజు. ఇలా కలిపేసాను. సాల్దం ఇందులో పెడదాం అనుకోండి, ఇది సరిపోద్ది. ఉప్పు నూనె పోతాను. ఇదిగో పప్పు నూనె అమ్మ. ఇలాగ మెటీరియల్కి మనకే 5 కేజీలు నూనె పడుద్ది అమ్మా. 5 కేజీలు పడుద్ది ఇలాగా. ఇప్పుడు 2 పోస్తున్నాను. 2 సగం పోతున్నాను. ఇప్పుడు 2.5 పోసినట్టు. ఇప్పుడు వేపుతున్నాను కదా నూనె. 5 కేజీలకి ఇంకా 3 కేజీలు పడుతుంది. ఓకేనమ్మా. ఇదిగో అది కూడా ఎప్పుడు వచ్చేస్తాను. ఓకేనమ్మా. ఇదిగో కనవ 1/2 కేజీని గుళ్ళ కింద కానీ మీకు నచ్చినట్టు వేసుకోండి. చూసారా గోల్డెన్ కలర్లో చక్కగా. ఓకేనమ్మా. ఓకే బంగారం. అదిగోనమ్మా పోసేస్తున్నా. అప్పటికప్పుడు తెచ్చుకోకండి అమ్మ, ముందు రోజు తెచ్చుకుంటే ఇలా తీరుకుంటుంది. ఈ మడ్డి ఇందులోకి వెళ్ళకూడదు. ఓకేనమ్మా. తెలగపిండి ఇది. ఇప్పుడు 2 కేజీలు పోసానమ్మా. 3 కేజీలు ఎక్కేస్తుంది. 5 కేజీలు లెక్క వందకాయకి. ఇదిగో నూనె ఎక్కువ ఉండాలమ్మా, పాడైపోయిందని అనుకోవద్దు. ఆయిల్ ఎక్కువ ఉండాలి పచ్చడికి, అప్పుడే దాని రుచి మనకి చెప్పినట్టు ఉంటుంది. ఓకేనమ్మా. మాగాయ తొందరగా నూనె బయటకు వచ్చేస్తుంది, ఆవకాయలా కాదు. 2వ రోజునే తినేయచ్చు మాగాయ అయితే. అందంగా ఫ్లైబర్ డబ్బాల్లో కానీ జాడీల్లో కానీ చక్కగా సదురుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినంత అంత తీసుకుని. ఇది చాలా ఖరీదైంది. మనం ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే మా చుట్టాల బంధువులుగా అంత పెట్టుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు పచ్చళ్ళు పట్టుకుంటున్నారు. ఓకేనమ్మా. చక్కగా
ఇలా చదువుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా సమృద్ధిగా తిని నేను చాలా మందికి పంపించాలి. ఇది నా ఫ్రెండ్స్కి ఏంటి, నా చుట్టాలకి ఏంటి, వాళ్ళందరూ కూడా నాకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలి వాళ్ళు, ఎందుకంటే సాయం పడుతుందని చెప్పి. నా చేతితో తినడం చాలా అదృష్టం. మా చుట్టాలందరూ కూడా అలాగే అంటారు, అయ్యో మా సాయం చేయి చాలా మంచిదమ్మా, రుచిగా ఉంటుంది, చక్కగా పట్టాలని చెప్పి. ఓకేనమ్మా, మరి అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరి మంచి రెసిపీలతో రేపటి నుంచి మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.